ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చిన్నప్పటి నుంచి నీ కోపానికి కారణాలు వెతికాను, కానీ ఆ కోపంలో నువ్వు చేసే తప్పుల్ని చూడలేకపోయాను. నేను ముందే నీ గురించి తెలుసుకుని ఉంటే ఈరోజు నా కుటుంబానికి నేనొక పరాయి దానిలో మిగిలుండేదాన్ని కాదు. హలో. హలో, మీ పేరు? అనామిక అండి. అదే అమరేంద్ర సార్ వాళ్ళ పిల్లల కేర్ టేకర్ని. ఓ, ఓకే. నువ్వు కొంచెం మా అరుంధతిలా ఉన్నావు. ఈ విషయం నీకెవరైనా చెప్పారా? నవ్వు అలాగే ఉంటుందని ఆంటీ వాళ్ళు చెప్పారు. ఓకే. అవును, నీకు ఈ ఇంట్లో అందరి గురించి తెలుసా? మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. తెలివైన దానివే. మనోహరి గురించి. మను గురించి చిత్ర ఎందుకు అడుగుతుంది? ఇందాక కూడా మను గురించి చిత్ర చెప్పబోతే మను పక్కకి తీసుకెళ్ళింది. చిత్రాకి మను గురించి తెలుసా? తెలుసుకోవాలనుకుంటుందా? హలో, ఆలోచిస్తున్నారేంటి? చెప్పండి. పెద్దగా నాకేమీ తెలీదండి. ఆవిడొక 7 సంవత్సరాలు ఎక్కడుందో, ఏం చేసిందో ఎవరికీ తెలీదు. అప్పుడే కోల్కతాలో పెళ్లి చేసుకుని బిడ్డని కనింది. ఆ తర్వాత ఉన్నట్టుండి కొడైకెనాల్లో అరుంధతి మేడం దగ్గరికి వచ్చిందంట. వచ్చిన 4 రోజులకే అరుంధతి మేడం యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఏముందండి, అందరితో పాటే తను కూడా హైదరాబాద్ వచ్చింది. తనకి అరుంధతి గారు తప్ప వేరే దిక్కు లేదని బాధపడుతూ సార్ వాళ్ళ ఇంట్లో సెటిల్ అయిపోయిందండి. మీకు విషయం తెలుసా? సార్ పెళ్లి మనోహర్ గారితో జరగాలంట, కానీ ఆఖరి నిమిషంలో భాగి గారితో జరిగిపోయింది. అమరేంద్ర సార్ మనోహర్ గారి పెళ్లి వెనకాల చాలా మోసాలు, స్కెచ్లు ఉన్నాయని బయట టాక్ అండి. అవునా? అవునండి. ఇప్పటికీ భాగి గారికి తప్పించి భార్య స్థానంలో సెటిల్ అవ్వడానికి మనోహర్ గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంట. ఏవండి, ఇంతకు మించి నాకేం తెలియదండి. చిత్ర గారు, మళ్ళీ ఇదంతా నేను మీకు చెప్పానని చెప్పకండి. మనోహర్ గారు నన్ను తిడతారు. సరే, చెప్పండి, వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.